హాయ్ హలో. ముందుగా ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని కడిగేసి మిక్సీ పట్టుకోవాలి. ఉప్పేసి అన్నిటినీ ఇట్లా తుంపేసేసి మిక్సీలో వేసి గిన్నెలో వేసేయండి. సుమారుగా 15 దాకా తీసుకున్నాను నేను. సుమారుగా ఇంత వేయండి. కల్లుప్పు వేస్తే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టాలి. ఇలా బౌల్లోకి తీసుకొని దీనికన్నా ముందు మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని కళాయిని పొయ్యి మీద పెట్టుకొని నూనె కాగనివ్వాలి. ఇప్పుడు మనం వంకాయ బజ్జీల కోసం వంకాయలు సిద్ధం చేసుకుందాం. ఇదిగో ఇలా ఈ మాత్రం సైజు ఉండాలి. అలా ఒక 5 నుంచి 6 వంకాయలు తీసుకున్నాను. ముందుగా వేయించుకొని ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల కారం, దాన్ని పెట్టుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే కనుక పచ్చిమిరపకాయల్లో కొద్దిగా తక్కువ పెట్టుకోండి. కారం బాగా తక్కువగా ఉంది అనుకోండి పచ్చిమిరపకాయ, అప్పుడు ఎక్కువ పెట్టుకున్నా బాగుంటుంది. లేదంటే కారం కారంగా తినలేని పరిస్థితిలో ఉంటుంది. శనగపిండి అండి. ఒక 3 స్కూప్స్ వేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా సోడా ఉప్పు, కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. దీన్ని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. అంతే. ఇప్పుడు ఈ పిండిలోకి ఇందాక మనం స్టఫ్ చేసాం కదా పచ్చిమిరపకాయ కారాన్ని, అది వేసి మిరపకాయ బజ్జీలు ఎలా వేస్తామో అలా వేయాలి. మిరపకాయ బజ్జీలు వేస్తాం కదా అలాగా. ఇలా వేసుకోవాలి. మనం బజ్జీలు వేసుకోవాలి అంటే నూనె బాగా కాగి ఉండాలండి. అప్పుడే బజ్జీలు పొంగుతాయి బాగా. అది మిరపకాయ బజ్జీ అయినా వంకాయ బజ్జీ అయినా ఏదైనా సరే. మీకు బజ్జీ పొంగలేదు అని అంటే సోడా ఉప్పు కూడా తక్కువై ఉండొచ్చు. ఒక్కసారి కొద్దిగా సోడా ఉప్పు వేసి చెక్ చేసుకోండి. అప్పుడు బజ్జీలు ఖచ్చితంగా పొంగుతాయి. కొద్దిగా సోడా ఉప్పుని ఎక్కువేసి
చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనా? మీకు ఒక టిప్ చెప్తాను ఇప్పుడు, అది ఫాలో అయిపోండి. ఆయిల్ ఇలా రెడీగా ఉంది కదా వేడివేడిగా, మీకు సోడా ఉప్పు సరిపోయిందా లేదా అనేది స్టార్టింగ్లోనే మీరు చూసుకోవచ్చు. వేలితో కొద్దిగా తీసుకోండి, ఒక్కటి డ్రాప్. చూడండి కింద పడి వెంటనే అది పైకి వచ్చేసింది చూడండి. అప్పుడు సోడా ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం. కాదు కిందే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు సోడా ఉప్పు ఇంకో కొంచెం పట్టుద్ది అని అర్థం. ఈ ఒక చిన్న టిప్ తోటి మీరు సూపర్గా బజ్జీలు వేసుకోవచ్చు.